చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలో ప్రవేశిద్దాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అనంతమైన అద్భుతమైన మీ ఆకారములోని భాగాలను ఈ మట్టి శరీరాల్లో పెట్టి కొద్ది ఆయుష్కాలాన్ని మాకు ప్రసాదించి, ఈ ఆయుష్కాలంలో మీరు ఇచ్చిన పని చేయటానికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు జిహ్వా ఫలాన్ని అర్పించాము. అలాగే మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించటానికి, అలాగే ప్రభు యొక్క శ్రమలను, కష్టాలను అవన్నీ జ్ఞాపకం చేసుకోవటానికి ఆ బలలో పాల్గొన్నాం. వీటన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ సందర్భంలో ఇంకా కొన్ని మాటలు మీ సన్నిధిలో తెలుసుకోవటానికి మేము సిద్ధపడి ఉండగా, మీ ఆత్మ సహాయంతో రాయించిన మాటల్లోని వాక్య భావాన్ని మీ ఆత్మ సహాయంతో గ్రహించగలిగే హృదయాలను మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, అల్పుణ్ణి అయోగ్యుడైన నన్ను మరుగుపరిచి మీ ఆత్మతో నింపి ఆత్మశక్తితో మాట్లాడే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మనం ఒక అంశాన్ని ఆలోచిస్తున్నాం. దేవుడు తన పిల్లలైన వారికి అపజయాలను అనుమతించుటకు కారణాల్లో మొదటి కారణాన్ని మనం ఆలోచించాం. మనలను మరింత వినయమనస్కులుగా చేయటానికి మొదటి కారణం. రెండవ కారణం మనలను మరింత జ్ఞానవంతులుగా చేయటానికి. పోయిన వారం మనం ఆలోచించాం. సొలొమోను గారు మామూలుగానే జ్ఞానవంతుడు. కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, అయినా దేవుడు వదిలేశాడు. ఆ సమయంలో అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవటం, విగ్రహాలకి పూజించటం, ఇవన్నీ చేయటం వల్ల దేవుడు ఇచ్చేసాడు, పర్మిషన్ ఇచ్చాడు. అంటే పర్మిషన్ ఇవ్వటం అంటే విడిచిపెట్టాడు. కానీ జ్ఞానోదయం అయింది. ఆ తర్వాతే ప్రసంగి గ్రంథం రాయటం జరిగింది. అందులో అంతా వ్యర్థం అని మరి చెప్పి ఇంకా జ్ఞానవంతుడుగా సొలొమోను గారు తయారయ్యారు. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు మనం ఆలోచించబోయేది మనల్ని మరింత దయగల వారిగా చేయటానికి. దేనికి? మరింత దయగల వారిగా చేయటానికి. దేవుడే దయగలిగిన వాడు, దయగలిగిన తండ్రి అంటాం మనం. ఎంత దయగలిగిన వాడంటే, బైబిల్ చదవటం రాని వాళ్ళకి, లేదా బైబిల్ని విమర్శించాలి అనుకున్న వాళ్ళకి, మీ దేవుడు కిరాతకుడు, రాక్షసుల కంటే భయంకరుడు, ఇతరుల్ని నరికేయమని, ఊచకోత కొయ్యమని, భయంకరంగా హింసించి చంపమని మరి తన పిల్లలైన యూదులతో, ఇశ్రాయేలీలతో అన్యుల్ని చంపేసించాడు. ఎంత భయంకరుడంటే అంత భయంకరుడని విమర్శిస్తూ ఉంటాడు. చట్టం భయంకరమైందా, భయంకరం కాందా? మనల్ని కాపాడేదా చట్టం? మనల్ని సరైన దారిలో పెట్టేదా? మన లోక చట్టం మనల్ని సరైన దారిలో పెట్టడానికి చట్టం ఉంది. మరి చట్టం ఎంతోమందిని చంపుతుంది కదా. మిలిటరీలో అవతల దేశం వాళ్ళని ఎంతోమందిని చంపటానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే నేరం చేసిన వాళ్ళకి ఉరి శిక్ష విధిస్తుంది, యావజ్జీవ కారాగార శిక్ష. అంత మాత్రాన చట్టాన్ని ఏమంటాం మనం? చట్టం చాలా కఠినమైంది, కిరాతకమైంది, జడ్జి గారికి జాలి దయ లేదు అనొచ్చా? అనకూడదు. ఇది ఎంత వాస్తవమో, దీనికంటే దయామయుడైన దేవుడు ఎవరిని అన్యాయంగా శిక్షించమని అనడు. ఎందుకంటే భూమి మీద ఉన్న వారందరూ ఎవరు? దేవుని పిల్లలు. ఆయన పిల్లల్ని ఆయన ఎందుకు చంపుకుంటాడు? తన పిల్లల్ని తను చంపుకున్నారంటే తల్లిదండ్రులు, వాడు ఎంత లోక కంటకుడుగా మారిపోతే తల్లి తండ్రి పిల్లల్ని చంపిన సందర్భాలు మనం చూస్తున్నాం.
వీడు ఎలాంటి వాడు అవుతాడంటే పుట్టినప్పుడే వీడిని చంపేసేవాళ్ళం అండి, ఎంత భయంకరుడు అవుతాడు అనుకోలేదని ఎన్నో సంఘటనలు మనం న్యూస్ మీడియాలో వింటున్నాం. అంటే కన్న తల్లిదండ్రులే పిల్లలు చంపుతున్న వైనం, కట్టుకున్న భార్య భర్తను చంపిన వైనం, కన్న బిడ్డల్ని భార్యను కూడా కలిపి చంపిన భర్త, ఇలాంటి వార్తలు వింటున్నాం. ఎందుకు ఆ తీవ్రమైన కోపం ఎందుకు వచ్చిందంటే అంత భయంకరులుగా అవతల వ్యక్తులు మారారు కాబట్టి. దయగలిగిన దేవుడు ఎందుకు చంపాలి అనుకున్నాడంటే వాళ్ళకి మారటానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది. ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో గమనించుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కరు దేవుడు ఎప్పుడు ఎవరికి పర్మిషన్ ఇస్తాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. మనకిచ్చిన ఆయుష్కాలం దేవుడి దగ్గర ఉన్న గ్రంథంలో ఉంటుంది, అది ఎవరికి తెలియదు. ఈరోజు బతుకున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, కానీ సడన్గా దేవుడు విడిచిపెట్టే అవకాశం ఉంది. చాలామంది విన్నాం, చూసాం. బాప్తిసానికి ఎన్నోసార్లు చెప్పినా బాప్తిసానికి వాళ్ళు రెడీ అవ్వరు. అలాంటి వారు ఏదో ఒక రోజు సిద్ధమైపోయి బాప్తిసం తీసుకుందామని వెళ్ళే లోపే దారిలో యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రశ్న వచ్చింది జనానికి, బాప్తిసానికి తీసుకోవటానికి ముందుగా మారు మనసు పొందారు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డారు, పాపక్షమాపణ అడిగారు కదా, మరి బాప్తిసం తీసుకునేదాకా ఎందుకు దేవుడు వాళ్ళని కాపాడలేదు అని ప్రశ్న రావచ్చు. అంటే వాళ్ళకి ఇచ్చిన టైం ఏమైందని అర్థం అవ్వాలి, మనకి చెప్పాలి. అయిపోయిన తర్వాత నువ్వు మారు మనసు పొందిన ప్రయోజనం లేదు. ప్రతిదానికి ఒక సమయం ఇస్తాడు, ఎవరికి ఎంత సమయం ఇస్తాడో తెలియదు. ఏశావు కదా పరిస్థితి ఏంటి, భ్రష్టుడైపోయాడు. మళ్ళా మారు మనసు పొందాలని ఎంత ప్రయాసపడ్డా బతికే ఉన్నాడు ఏశావు, కానీ అవకాశం లేదు. అంటే దేవుడు వదిలేస్తే అర్ధాంతరంగా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి శత్రువులను ఎవరినైతే దేవుడు చంపించాడో వాళ్ళ పరిస్థితి అయిపోయింది, వాళ్ళని దేవుడు ఓర్చుకునే సమయం అయిపోయింది. కాబట్టి దయామయుడైన దేవుడు వాళ్ళని చంపటానికి అవకాశం ఇచ్చాడు. అదే సమయంలో దేవుడు దయ ఎంత గొప్పదనేది మనం ఆలోచిస్తే, ఎంత శత్రువులైనా వారు మారాలనే ఆలోచన వాళ్ళకుంటే వాళ్ళ ఎడల ఎంత దయగలిగి ఉండాలో అంత దయగలిగి ఉండమన్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా వెళ్ళారు. 400 సంవత్సరాలు బానిసత్వం చేసిన తర్వాత వాళ్ళు మోషే గారి నాయకత్వంలో విడుదల పొందారు. వాళ్ళు ఐగుప్తీయులు వీళ్ళని చిత్రహింసలు పెట్టారు, గొడ్డు చాకరీ చేయించారు, వెట్టి చాకరీ చేయించారు. ఆ ఐగుప్తీయులకి ఇశ్రాయేల్ పట్ల అస్సలు ఏమాత్రం దాక్షిణ్యం లేదు. అంత దయలేని వాళ్ళ మధ్య వీళ్ళు 400 సంవత్సరాలు పెరిగారు కదా. వాళ్ళు ఆ ఐగుప్తు దేశాన్ని విడిచి వచ్చేటప్పుడు వాళ్ళల్లో కొంతమంది ఇశ్రాయేలీని వెంబడించారు. వాళ్ళల్లో కొంతమంది ఐగుప్తీయులు, కొంతమంది ఇశ్రాయేలీని వెంబడించారు. అలా వెంబడించిన ఆ సమయంలో వాళ్ళను కూడా దేవుడు మన్నాతో పోషించాడు. అన్ని జనులు చాలామంది వెంబడిస్తే వాళ్ళను కూడా దేవుడు మన్నాతో పోషించాడంటే, మరి ఐగుప్తీయులు కదా, వీళ్ళ పట్ల దయ చూపలేదు కదా అక్కడ ఉన్నప్పుడు, మరి వాళ్ళని ఎందుకు నేను పోషించాలి, వాళ్ళని ఎందుకు వీళ్ళతో పాటు రానివ్వాలి, వాళ్ళకు కూడా కనాను దేశాన్ని ఎందుకు ఇవ్వాలి అని అనుకోలేదు దేవుడు. అంటే అన్యులైనా ఇష్టపడి దేవుని ఆజ్ఞలు పాటించడానికి అంగీకరించి వస్తే ఏం చేశాడు, దయ చూపించాడు. అంత గొప్పోడు దేవుడు. చంపించేశాడండి ఏం తెలియకుండా. దేవుడు అమాయకులైన పసిపిల్లల్ని, స్త్రీలను కూడా చంపించాడు. ఎంత దుర్మార్గులైతే దేవుడికే కోపం వచ్చి చంపేంత ఆజ్ఞ జారీ చేశాడనేది ఆలోచించరు. నీ కళ్ళ ముందు జరిగితే కొన్ని పరిస్థితులు నువ్వు చంపుతావో తిడతావో తెలియదు. చిన్న అన్యాయం చేశాడు అనిపిస్తేనే బండబూతులు తిట్టేస్తున్నారు. తిట్టడానికి అంత నేరం చేశాడా అంటే వెనక తిరిగి ఆలోచిస్తే అంత నేరం ఏముండదు అక్కడ. అలాంటిది చంపించాడు అనేది వాళ్ళకి అర్థం కాక పలికే మాట అన్నమాట. ఒకసారి మనం ఇశ్రాయేలు చరిత్రలోనికి వెళ్ళి చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం.
దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా. దేవుడు ఏంటంట? దయగల వారి ఎడల దయ చూపిస్తాడు, యథార్థవంతుల ఎడల. మరి దుర్మార్గుల ఎడల చెప్పండి, దుర్మార్గుడి ఎడల కూడా దయ చూపించి ఓర్చుకొని ఒక్కసారి వాళ్ళే లేపేస్తాడు. ఇది మర్చిపోకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక అనుభవ జ్ఞానం ఉంటుంది. అవతలోడు ఎంత హింసించాడు అనేది వీడికి ఎప్పుడు అర్థమైంది? ఆ హింస అవతలోడు భరిస్తుంటే ఆ బాధ యువతలోడికి ఎప్పుడు అర్థమైంది? వీడికి హింస వచ్చినప్పుడు అర్థమైంది. కొంతమందికి ఆకలి బాధ తెలియదు. ఆకలి అంటే ఎలా ఉంటుంది? ఆకలి అయ్యి కడుపులో పేగులు తరుక్కుపోయి అతుక్కుపోయి బాధ, ఆ కడుపులో నొప్పి వచ్చి అన్నం లేక ఆహార పదార్థాలు ఏమీ లేక బాధ ఎలా ఉంటుందంటే అది వర్ణించడానికి వీలవదు. అది ఆకలి అయ్యి అలమటించినోడికి అర్థమైంది. ఎదుటోడికి ఆకలి అవుతుంది అన్నం పెట్టని వాడు అడిగినప్పుడు కడుపు నిండినోడికి ఏమర్థమైంది? ఆడి బాధ అర్థం కాదు. పో, ఖాళీ లేదు పో అంటాడు. అదే ఒకప్పుడు వీడు అలాంటి బాధ అనుభవిస్తే చెప్పండి ఏమైంది? అప్పుడు అర్థమైంది. వాడికి సాయం చేద్దాం అనుకుంటాడు. వాడు అబద్ధం చెప్పినా వాడికి సాయం చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఈ బాధ వాడు అనిపించాడు. అందుకే దేవుడు కోరుకుందేంటి? తిమోతి పత్రికలో మనం చదువుతాం కదా, 2:1 2వ అధ్యాయము 4వ వచనం, మొదటి పత్రిక. ఆయన అని గ్యాప్ ఇచ్చి చదవండి. ఆయన మనుషులందరూ అని అనకుండా ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇష్టపడుతున్నాడు. ఏ అనుభవం కావాలంట? సత్యమును గూర్చిన అనుభవం. సత్యం అంటే వాక్యం, సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే దేవుని చట్టం. అంటే ఆ చట్టాన్ని నువ్వు పాటించేటప్పుడు వచ్చే అనుభవం. ఐగుప్తులో వాళ్ళు ఐగుప్తీయులు ఇశ్రాయేల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, కష్టపెట్టినప్పుడు ఆ అనుభవం వాళ్ళకు తెలియదు ఐగుప్తీయులకి. ఇప్పుడు ఆ కష్టం వీళ్ళు అనుభవించారు. కాబట్టి ఇశ్రాయేలీలు ఇతరులు కష్టపెట్టాలంటే మీరు ఎవరిని కష్టపెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మీరు ఐగుప్తులో కష్టం ఆ బాధ మీకు తెలుసు కాబట్టి మీరు అలాంటి పని ఇంకెక్కడా చేయొద్దు అని మిగతా వాళ్ళ గురించి దేవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా దయ కలిగి ఉండాలని ఎలా చెప్పాడు కదా? దయగలిగిన వారి ఎడల దయ చూపించేవాడు నేను, మీరు కూడా అలాగే దయగలిగిన వారి ఎడల దయ చూపించాలి అని చెప్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం నుండి చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీలతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులతో వర్తమానం పంపగా కేనీయులు అమాలేకీలో నుండి వెళ్ళిపోయారు. ఏమిటి? జాగ్రత్తగా వినండి. ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడంట అమాలేకీలు ఇశ్రాయేల్కి హెల్ప్ చేయలేదు, ఇశ్రాయేల్తో యుద్ధం చేశారు. వాళ్ళతో కలిసి కేనీయులు అనే ఒక జాతి కలిసి ఉంటున్నారు. అమాలేకీలతో కేనీయులు అనే ఒక జాతి కలిసి ఉంటున్నారు. ఇప్పుడు కేనీయులు వీళ్ళకేం అపకారం చేయలే, అమాలేకీలు చేశారు ఇశ్రాయేలీలు. కాబట్టి మీరు అమాలేకీని చంపేటప్పుడు అమాలేకీల్లో కలిసి ఉన్న కేనీయులను చంపొద్దు. అంటే వాళ్ళ పట్ల ఏం చూపించాలి? దయ చూపించాలి. కాబట్టి మీరు వారిలో నుంచి సపరేట్ అయ్యి వెళ్ళిపోండి. చూసారా ఎంత దయ దేవుడిది? అంటే మేలు చేసిన వాడికి అస్సలు కీడు చేయడు అనమాట. ఇశ్రాయేల్కి చెప్తున్నాడు, మీరు వారిని చంపొద్దు, కేనీయుల్ని పక్కకి వెళ్ళిపోమనండి, అప్పుడు అమాలేకీల్ని చంపండి అంటున్నాడు. ఇంకా చదువుదాం. తరువాత సౌలు
అమాలేకీలను హవీలా నుండి ఐగుప్తు దేశ మార్గంలో ఉన్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తివాత నిర్మూలము చేశాను అని. ఎవరిని చంపించాలో వాళ్ళని చంపిస్తాడు, ఎవరిని కాపాడాలో వాళ్ళని కాపాడతాడు. ఇదంతా ఎవరి ద్వారా చేస్తాడు? దేవుడు తన పిల్లలైన దేవుని పిల్లలైన ఇశ్రాయేల్ ద్వారా చేస్తాడు. అందరినీ చంపించాడు దేవుడు. అలా చంపిస్తే పాత నిబంధనలో అప్పుడే కనికరించిన దేవుడు ఇప్పుడు ఇంకెంత కనికరం కలిగి ఉంటాడు, ఇప్పుడు ఎంత దయ కలిగి ఉంటాడు. కాబట్టి పరదేశి అంటే ఎలా ఉంటాడో మీకు అర్థం కావాలి. కాబట్టి పరదేశులను మీరు ఇబ్బంది పెట్టకూడదని ఎన్నో సందర్భాల్లో చెప్పాడండి బైబిల్లో. నిర్గమకాండం 22వ అధ్యాయము 21 నుంచి పరదేశి అంటే మీ దేశము కానివాడు. పరదేశిని మీరు విసిగించొద్దు, బాధ పెట్టొద్దు. మీరు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉన్నారు కదా, విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడ్ల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మను కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. పరదేశులను ఏం చేయొద్దు అన్నాడు? విసిగించొద్దు, బాధ పెట్టొద్దు అన్నాడు. విధవరాండ్రని దిక్కులేని వారిని బాధ పెట్టకూడదు. ఒకవేళ నువ్వు వాళ్ళని ఏ విధంగానైనా బాధ పెట్టావు అనుకో, వాళ్ళు అన్యులైనా సరే ఇదిగో నీ పిల్లలైన వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారయ్యా, బాధ పెడతారయ్యా అని వారు నాకు మొరపెడితే నేను ఊరుకోను, నేను ఎంటర్ అయిపోతా అంటున్నాడు దేవుడు. అంటే ఆ రోజుల్లో చాలా ప్రమాదం. అందుకే యేసుక్రీస్తు వారు నా ఖాళీ సులువుగాను భారరహితంగా ఉంది, తేలిగ్గా ఉందని ఎందుకు అన్నాడంటే ఇదిగో ఇవన్నీ మనం ఈరోజు చేస్తున్నాం. ఒక అన్యుడికి అన్యాయం చేసామనుకోండి, ఒక అన్యుడిని బాధ పెట్టామనుకోండి, ఆ అన్యుడు కదా బాధ పెట్టాం కదా మనం ఊరుకుంటాం. కానీ ఆ అన్యుడు నీ బిడ్డ అంటున్నాడు, క్రైస్తవుడు అంటున్నాడు, మరి చర్చికి వెళ్తున్నాడు, అన్నీ చేస్తున్నారు, కానీ అన్యాయం చేస్తున్నాడయ్యా అని దేవుడికి మొరపెడితే అంటే పాపుల మనవి ఈ సందర్భంలో వింటాడా? వింటున్నాడు. మరి ఆడు మొరపెడితే అంటే అక్కడ దేవుడి నామానికి అవమానం వస్తుంది. కాబట్టి అన్యుడు మన గురించి దేవుడికి మొరపెట్టిన మనం చేసిన అన్యాయాన్ని బట్టి వెంటనే దేవుడు యాక్షన్లోకి దిగుతాడు. అర్థమైందా? ఊరుకోను. మీ భార్యలు విధవరాండ్రు అవుతారంటే అర్థం ఏంటి? నువ్వు చేస్తావరా అని అర్థం. చంపేస్తాడా? దేవుడికి ఆ తన మన భేదం లేదండి. నిష్పక్షపాతంగా న్యాయం తీర్చగలిగిన దేవుడు ఆయన. తన మన భేదం, మేము ఆయన పిల్లలం కాబట్టి మమ్మల్ని ఏం పర్లేదులే కరుణిస్తాడు అనుకుంటున్నాం మనం. అన్యుని ఎలా చంపమన్నాడో తేడా వస్తే మనల్ని కూడా అలాగే చంపిస్తున్నాడు దేవుడు. చివరి మాట చదవండి, 23-24. నీ చేత ఏ విధముగానైనానో బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదు. అంటే ఎవడికో పర్మిషన్ ఇస్తాడో వాడు వచ్చి చంపేస్తాడు నేను. నీ భార్యలు విధవరాండ్రు రగుదురు, నీ పిల్లలు దిక్కులేని వారగుదురు. అంటే తేడా చేయకూడదు, అన్యుడికి చేయకూడదు, క్రైస్తవుడికి చేయకూడదు. దయగలి వారిగా మనం ఉండాలి. 12వ అధ్యాయము అదే నిర్గమకాండం 37-38. 12వ అధ్యాయము 37-30. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు ఎడ్లు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటి? అనేకులైన 6,00,000 కాల్బలంతో పాటు అనేకులైన అన్యజనులు, గొర్రెలు, ఎడ్లు, మేకలు, గొప్ప మందయును వారితో కూడా బయలుదేరాను. అంటే వీళ్ళతో పాటు అన్యులు కూడా బయలుదేరారు. అన్యులకు మనం అన్యాయం చేయకూడదు, అన్యులు ఎళ్ళ దయ కలిగే ఉండాలి. వారు మొరపెడితే వీళ్ళమ్మటి వచ్చేసారు.
వద్దనలేదు, మీరు రావటానికి వీల్లేదు, నా పిల్లల్ని బయటకు తీసుకెళ్తా అని పక్షపాతంగా దేవుడు చేయలేదండి. దేవుడు ఇష్టపడి వస్తే ఎవరినైనా కరుణించాడు. అంత గొప్పవాడు మన దేవుడు. ఆయనకు పక్షపాతం లేదు. వీడు తప్పు చేస్తే వీళ్ళను కూడా శిక్షించాడు. అసలు వీళ్ళని శత్రురాజులకు అప్పగించడం వెనుక కారణం ఏంటి? వీళ్ళ అవిధేయత. వీళ్ళు తేడా చేస్తే వీళ్ళను కూడా శిక్షించాడు. మనం తేడా చేస్తే మనల్ని కూడా దేవుడు శిక్షిస్తాడు తప్ప మనల్ని కాపాడుతాడు, వాళ్ళని మాత్రమే శిక్షిస్తాడు అనుకుంటే భ్రమ. బైబిల్ చదవటం అర్థం కాక బైబిల్ని ఏదో బురద చల్లాలి, విమర్శించాలని మరి పక్షపాతంగా ఆలోచించే వాళ్ళకి మరి ఏమీ బైబిల్ అర్థం కాదు. ఆ పదాలనే తీసుకుంటాడు, దాని వెనక ఉన్న సారాంశాన్ని అస్సలు వాళ్ళు తీసుకోరు. అలాగే నిర్గమకాండం 23వ అధ్యాయము 6వ వచనం నుండి చదివితే ఎన్నిసార్లు దేవుడు ఈ మాటలు రాయించాడో. 23వ అధ్యాయము 6వ వచనం నుండి, దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి, అంటే ఆడు లేనోడు కదా, ఆడికి అన్యాయం చేద్దామని ఒక న్యాయవేత్త, అంటే ఈ వీళ్ళని ఇశ్రాయేలుకి న్యాయం తీర్చేది ఎవరంటే మోషే గారి కింద ఉన్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. దరిద్రుడికి వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధములకు దూరముగా ఉండుము. నిరపరాధి అయినను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మార్గములకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశిని అంటే వేరే దేశం నుంచి నీ దగ్గరకు వచ్చిన పరదేశిని మీరు బాధించకూడదు. ఎందుకంటే పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. మీరు ఒకప్పుడు ఐగుప్తులో పరదేశులై ఉన్నారు, మీ దేశం కాదు అది. మిమ్మల్ని వాళ్ళు బాధించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ మనసు ఎలా ఉంటుందో మీకు ప్రాక్టికల్గా అర్థమైంది కదా, అనుభవ జ్ఞానం మీకు ఉంది కదా. పరదేశి మనసు ఎలా ఉంటుందో మీరు ఎరుగుతారు. కాబట్టి పరదేశిని మీరు ఏం చేయకూడదు, బాధింపకూడదు. మరి ఎలా ఉండాలి పరదేశి? అలా దయ కలిగి ఉండాలి. అంటే దేవుని పిల్లలో ఉండవలసిన తీరు ఏంటంటే దయ కలిగి ఉండటమే. దయ అంటే ప్రేమకు మరొక పర్యాయ పదం అండి, అంతే. దయ అంటే ప్రేమకు మరొక పర్యాయ పదం దయ. ఎప్పుడు దేవుని పిల్లలు ఆ కాలంలో ప్రేమ కలిగే ఉండాలి, ఈ కాలంలో కూడా ప్రేమ కలిగే ఉండాలి, దయ కలిగే ఉండాలి. లేవీకాండం 19వ అధ్యాయం 33వ వచనం నుండి, మీ దేశమందు, మీ దేశంలో ఒక పరదేశి వచ్చి మీ మధ్యలోనే నివసిస్తున్నాడు. ఇందాక కేనీయులు కానీ అలా రక్షించాడు, అలా పరదేశి వచ్చి మీ మధ్య మాకు నిర్భయంగా నివాసం ఉంటున్నప్పుడు అలాంటి వాళ్ళు మీరు బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వారి వలె అంటారు. ఎట్లా ఉండాలి? మనోడే, మన సొంతోడే, మన రక్త సంబంధి అన్నట్టు ఉండాలి. మనం కులం పేరుతోనే వీడు మనోడు కాదంటేనే దూరంగా పెడతాం కదా. కుల సంఘాల్లో బాగుందండి. చాలా సంఘాలు చూడండి, ఏ కులవాడు ఆ సంఘంలో ఇది మనోడు కులం రా, మనకు సంఘ కాపరాడు మన క్యాస్టోడు కాబట్టి ఆడి దగ్గరికి వెళ్దాం, అంత గీక్కుంటారు. కుల ఎలా చూసుకోమన్నాడండి పరదేశిని? మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవాలి. అంటే మీ రక్త సంబంధులాగా మనలోనే, మన గర్భంలోంచి పుట్టినోడు అన్నట్టుగా చూడమంటే ఎంత దయ చూడండి. పరదేశిని చంపమన్నాడండి దేవుడు. దయాదాక్షిణ్యాలు లేని దేవుడు ఎలా అవుతాడు అని ఏదేదో అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఈ మాటలు కనపడవు వాళ్ళకి, అసలు కనపడినా అలా ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పరదేశి మీ మధ్యలో నిర్భయంగా నివసిస్తున్నప్పుడు ఎలా చూసుకోమన్నాడంటే మీలో పుట్టిన వాని వలె చూడమన్నాడు. నిన్ను వలే వాటిని, నిన్ను నువ్వు, అసలు ఈ మాట బైబిల్ తప్ప ఇంకెవరు చెప్పాల. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో పరదేశిని కూడా అలాగే ప్రేమించు, సేమ్, ఏం తేడా ఉండకూడదు. ఎవరు చెప్తారండి అలా ప్రేమించేవాళ్ళు? ఎవరున్నారు చెప్పండి? దేవుని మాట ఎంత దయ కలిగింది చూడండి. ప్రేమ అంటే అది. నిన్ను వలే నీ పరదేశిని ప్రేమించవలను. ఐగుప్తులో మీరు పరదేశులై ఉంటిరి,
నేను మీ దేవుడైన యెహోవాను. తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ, తూనికలో కానీ, పరిమాణములో కానీ మీరు అన్యాయము, ప్రేమ ఉంటే అన్యాయం ఎందుకు చేస్తాడు? కొలతలు తేడా ఇప్పుడు చేస్తాడు. అవతలుడు ఏమో ఇలా నష్టపోయినా పర్లేదు, నేను లాభపడాలి అనుకునే స్వార్థం ఉన్నవాడు అన్యాయం చేస్తాడు. ప్రేమ ఉంటే ఏం కొలత, ఇంకొక 4 గింజలు ఎక్కువే వేస్తాడు. న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు అంటే రాళ్ళు, న్యాయమైన తూము అంటే కొలత కొలిసేది, న్యాయమైన పడి మీకుండవలను. నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలను. నేను యెహోవాను. అంటే ఖచ్చితంగా ఎలా బతకమన్నాడు? న్యాయంగా, ధర్మంగా, యథార్థంగా, ప్రేమ కలిగి దయతో బతకమన్నాడు. ఆడు పరదేశ, సొంతోడ. శత్రువు అయితే మాత్రం దేవుడు చంపమంటే చంపేయాలంతే. అప్పుడు కూడా పర్మిషన్ కావాలి. పోలీసులు కూడా గన్ ఉంది, పిస్టల్ ఉంది కదా అని ఎవడు పడితే వాళ్ళకి కాలవరు. పైనుంచి ఆర్డర్స్ తెచ్చుకొని అప్పుడు షూట్ చేయాలి. ఎన్కౌంటర్ చేసేది ఎప్పుడు? అది దొంగ ఎన్కౌంటర్ అయినా పైనుండి పర్మిషన్ రావాలి. లేదా వాడు ఇతనికి ప్రాణహాని చేస్తున్నప్పుడు అప్పుడు చంపవచ్చు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కాల్చడానికి వీల్లేదు. మోకాళ్ళ కింద నుంచి కిందకే కాల్చాలి తప్ప మోకాళ్ళు దాటకూడదు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏమంటే ఒక పోలీసులకే ఇన్ని రూల్స్ పెడితే అంటే మనిషి అంత ఈజీగా చంపకూడదు అనే దానికి ఈ రూలు. అలాంటి దేవుడు ఎందుకు పెడతాడు? అవతలని చంపేయండి, నరికేయండి, ఓసుకోత కోసేయండి అని ఎందుకు పెడతా అంటే ఎంత దుర్మార్గుడైతే దేవుడు అంత పర్మిషన్ ఇచ్చాడు అనేది ఆలోచించరు మిగతా వాళ్ళు. కనీసం క్రైస్తవులుగా మనమన్నా ఆలోచించాలి. చదువుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది నిజమే కదా అనిపించింది అనుకో. మీకు కూడా ఏమనిపించింది? మన దేవుడు ఇంత కిరాతు కూడా అనిపించింది. ఎందుకు చంపించాడు? ఒక పక్క దయ కలిగిన దేవుడు దయను విడిచిపెట్టి చంపమని ఎందుకు చెప్పాడంటే వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళకి నష్టం. ఇశ్రాయేల్లో తప్పు చేసిన ఇశ్రాయేల్లో ఇలాంటిది అందరికీ వ్యాపించకుండా ఉండటానికి వాటిని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. వ్యభిచారం చేశారు ఒక స్త్రీ, ఒక పురుషుడు. అలాంటి వ్యభిచారం మిగతా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ అంటుకోకుండా, అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉండటానికి వీళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి చంపితే ఇంకా మిగతా వాడు ఎవడు చేయడు. అంటే ఇశ్రాయేల్లో తప్పు చేసిన దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. దయగలిగిన దేవుడు శిక్షించేది ఎప్పుడంటే ఇదిగో ఈ రోగం, అంటు రోగం అందరికీ అంటించకుండా ఉండటానికి, మిగతా వాళ్ళ క్షేమం కోసం మనం ఏం చేస్తాం? మన శరీరంలో ఏదైనా అవయవం పాడైపోయిందనుకోండి, కులిపోయింది, ఒక కాలు గిలక దాకా కులిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? ఇది అలాగే ఉంచితే మిగతా అవయవాలన్నిటికీ సోకిద్ది, ప్రాణానికే ముప్పు అన్నాడు అనుకోండి డాక్టరు. ఏం చేస్తాం అప్పుడు? కాగితం మీద సంతకం పెట్టి ఈ కాలు ఎంతవరకు నరికేయండి అంటాం. అంటే నీ కాలుని నువ్వే నరికేసుకోమని ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? ఆజ్ఞ ఎందుకు ఇచ్చావు అంటే ఈ కాలు వల్ల మిగతా ప్రాణానికి ప్రమాదం అని నీకు అర్థమైంది కాబట్టి ఈ కాలు లేకపోయినా పర్లేదు, నేను బతకాలి అనే ఆశతో మిగతా శరీరాన్ని బతకనివ్వటం కోసం ఆ కాలుని నరికేయమని ఆర్డర్ ఇస్తాం. అలాగే దేవుడు కూడా సమాజం బాగుండాలని కోరుకున్నాడు, సమాజం అంతా దయ కలిగి ఉండాలని కోరుకున్నాడు. అందులో కొంతమంది జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఆ జనాంగం ద్వారా మిగతా వాళ్ళకి భక్తి నేర్పించాలి అనుకున్నాడు. వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడు అనేది సమాజానికి అర్థం కావాలి, ఎంత మంచోడు అనేది కూడా అర్థం కావటానికే ఇవన్నీ ఏర్పాటు చేశాడు. అందుకే వచ్చిన అన్ని జనులు కూడా దేవుడు మరి 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడా లేదా? వాళ్ళకు కూడా మన్నా పెట్టాడు. మీరు అన్నిలు, మీరు రావటానికి ఏం లేదు, ఐగుప్తులు వీళ్ళని హింసించారు, చిత్రవద చేశారు కాబట్టి గెట్అవుట్ అనలేదు. వాళ్ళు మారిపోయి వస్తే వాళ్ళకు కూడా ఆహారం ఇచ్చాడు. వాళ్ళ వలన వీళ్ళు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పాలయ్యారు. ఏంది మీ దేవుడు ఎప్పుడు ఈ మన్నయ్యన పెట్టేది? మాంసం పెట్టలేడా, పిట్టలు పెట్టలేడా, పెట్టలేడా, పెట్టలేడా అని వీళ్ళ కోపం వచ్చి తిండి కోసం, మాంసం కోసం ఏడ్చారంట. దానివల్ల కొంతమంది తెగులతో పోయారు. వాళ్ళ మాటలు నీళ్లు పాడైపోతే ఏళ్ళను కూడా లేపేశాడు దేవుడు. అంటే దేవుడికి పక్షపాతం అనేది లేదు. అందరినీ సమానంగానే ప్రేమించాడు, అందరినీ సమానంగానే ద్వేషించాడు, అందరినీ సమానంగానే శిక్షించాడు. దేవుడు ఏది చేసినా మనం మరింత దయగల వారిగా చేయటానికే ఇదిగో ఈ సందర్భాలన్నీ ఆహ్వానించడానికి ఇష్టపడతాడు. నీకు సమస్య వచ్చింది, వదిలేడు దేవుడు. నువ్వు దాన్ని ఎలా ఎదుర్కొంటావో నేర్పిస్తాడు.
ఆ సమస్య నుంచి మనం ఎదుర్కోలేక పడిపోయావు అనుకోండి, నువ్వు బలహీనుడు, పడిపోయావు అనుకుంటాడు. లేవటానికి ట్రై చేయాలి, అందులో నుంచి పైకి వస్తే ఇంకా నీకు ప్రేమలో డెవలప్ అవటానికి అవకాశం ఉంటుంది. మరొక సందర్భం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18 నుంచి. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించేవాడు. దేవుడే ఇస్తాడంట. ఎవరెవరికి? తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడే. పరదేశికి ఏం చూపించాలి? ఎందుకు మీరు అప్పుడు అనుభవించారు, అనుభవ జ్ఞానం మీకు అర్థమైంది. ఇప్పుడు ఆడు కూడా అదే బాధలో ఉంటాడు. వాడి పట్ల మీరు జాలి కనపరచండి. 20వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భేకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. మీ పితరులు 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. 70 మంది వెళ్ళాడు యాకోబు గారితో ఆ ఐగుప్తు దేశానికి. యోసేపు గారు అక్కడ పరిపాలిస్తున్నప్పుడు. కానీ ఎట్లా వచ్చారంట? ఆకాశ నక్షత్రాలంట విస్తారంగా డెవలప్ అయ్యాడు. ఎవరు చేశారు? దేవుడే చేశాడు. అంత అభివృద్ధి చేస్తే నాకు అవిధేయులు అవ్వటం వల్ల మీరు అక్కడ బానిసలు అయిపోయారు. ఆ బానిస బ్రతుకు ఎలా ఉంటుందో మీకు అర్థమైంది. వారు మీ ఎళ్ళ కఠినంగా ఉంటున్నప్పుడు మీకు ఎంత బాధో మీకు అర్థమైంది. కాబట్టి పరదేశికి ఎప్పుడు మీరు అన్యాయం చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ ఎళ్ళ ఏం చూపించాలన్నాడు? దయ చూపించాలి అన్నాడు. 23వ అధ్యాయం అదే ద్వితీయోపదేశకాండం 7వ వచనం చూద్దాం. 23వ అధ్యాయం 7వ వచనం. ఎదోమీయులు మీ సహోదరులు గనుక, ఇశ్రాయేలీయులేమో యాకోబు సంతానం, ఎదోమీయులు అంటే ఏశావు సంతానం. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా అన్యులుగా ఉన్న వాళ్ళు ఎవరు? మీకు సహోదరులు, మీ పెదనాన్న పిల్లలు, అంతే కదా. యాకోబు సంతానం అంతా ఇశ్రాయేలు 12 గోత్రాలు అయితే ఎదోమీయులు, ఏశావు సంతానం అంతా ఎదోమీయులు. వాళ్ళు మీకు సహోదరులు కాబట్టి వారిని ద్వేషించకూడదు. ఐగుప్తు దేశములో నీవు పరదేశివై ఉంటివి గనుక ఐగుప్తీలను ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరము వారు యెహోవా సమాజములో, ఆడు ఐగుప్తీయుడు, ఆడు మనవడు 3వ తరమోడు వచ్చాడు, ఆడు కావాలంటే చేరొచ్చు. ఆ తరమోళ్ళు పనికిరారు, ఎందుకంటే వాళ్ళు భయంకరులు. ఎంత అవకాశం ఇచ్చాడండి. అంటే విదేశ ఐగుప్తీయులు చెడ్డోళ్ళు కాబట్టి ఇంకా ఎప్పటికీ వాళ్ళ వంశంలో ఎవరిని చేరనీయొద్దు అనలా. వాళ్ళు 3వ తరమోడు యెహోవా సమాజంలో చేరొచ్చు. పైగా ఎదోమీయులు అన్యులైన వాళ్ళు కూడా మీ సహోదరులు, వాళ్ళు కూడా మీరు ద్వేషించొద్దు, ప్రేమిస్తూనే ఉండండి. ఏమండి, ఈ మాటలన్నీ చూస్తుంటే దేవుడికి ఎంత దయ ఉందో చూడండి. ఆ దయ ఉండబట్టి ఈరోజు మనం బతుకున్నాం. ఆ దయ లేకపోతే ఎప్పుడో దయ్యాలు అయిపోయేవాళ్ళం. నిజంగా అంత దయ కలిగి ఉన్నాడు దేవుడు. మనం ఎన్ని చేస్తున్నా ఇదిగో ఇతర దేశాల్లోనే పరదేశుల్ని కనికరించి దయ చూపమన్న దేవుడు, దేవుని దగ్గరకు వచ్చిన మనం ఎన్ని తప్పులు చేస్తున్నా ఆ దయ ఉంది కాబట్టే మనం ఇంకా బతుకుంటున్నాం. లేకపోతే ఆ రోజుల్లో ఉన్న కోపం, దేవుడికి వెంటనే యాక్షన్ తీసుకునే ఆలోచన ఉంది ఆ రోజుల్లో ధర్మశాస్త్రంలో. ఇప్పుడు అదే ఉంటే టపా లేచిపోయేవాళ్ళు. ఆలస్యంగా వచ్చిన వాళ్ళందరూ ఆ వాకిట్లో రావటం, పడిపోవటం, పెట్టి రెడీ చేయటం. ఆ రోజు వస్తే బాగుండు అనుకుంటున్నా, దేవుడి దయ వల్ల రావట్లా. నా కోరిక తీరట్లా. నిమిషం ఆలస్యం వచ్చినా టప్పని పడిపోవాలి. పెట్టెలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి పెడతాను, ఆ వరం ఇస్తే దేవుడు. శాపం కాదండి,
అంత భయం భక్తి లేకుండా పోతుంది. ఇంత దయగలిగి ఉన్నాడు దేవుడు, అయినా ఏం స్పందన లేదు. అదే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 10వ వచనం నుండి, నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు, అంటే చేబదులు ఇచ్చావు, నీ పొరుగువానికి ఎరువిచ్చావు ఒకటి, అతని యొద్ద ఆ వస్తువు తెచ్చుకోవటానికి అతని ఇంటికి వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు వెళ్ళినా నీవు బయటే నిలబడాలి. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువుని తెచ్చి ఇచ్చును. ఆ మనుష్యుడు పేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువు అతనికి మరలా అప్పగించవలను. అంటే ఆ రోజుల్లో ఎంత పేదవాళ్ళు అంటే ఒంటి మీద ఉన్న ఆ వస్త్రాన్ని కూడా తాకట్టు పెట్టేవాళ్ళు అంట. తిండి కోసమో దేనికోసమో, అయ్యా ఈ చొక్కా తీసుకొని నువ్వు తాకట్టు పెట్టుకో, నేను మళ్ళీ విడిపించుకుంటానని ఒంటి మీద ఉన్న చొక్కానో లేకపోతే దుప్పటో తీసుకెళ్ళి తాకట్టు పెడితే ఆ తాకట్టును వాడు విడిపించుకోవటానికి ఈ పెట్టుకున్నవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంట. సాయంత్రం అయ్యేలోపు, సూర్యుడు అస్తమించేలోపు ఆ తాకట్టు వస్తువు వాడికి ఇచ్చేసేయాలంట. ఆ డబ్బులు కట్టకపోయినా, తిరిగి చెల్లించకపోయినా ఏమీ తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే వాడు దాంతోనే పడుకొని చలిగాసుకోవాలి. ఏమన్నాడు అక్కడ? సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగించవలను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతిగగును. నువ్వు ఇచ్చేస్తే దేవుడి దృష్టిలో నువ్వు నీతిమంతుడివి. ఏమంటే ఎంత దయ చూడండి. మనమైతే ఆ డబ్బులు ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు, తప్పే ఉంది అనుకుంటాం. డబ్బులు ఇచ్చి కదా తీసుకెళ్తానని ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాడి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్నప్పుడు వాడు ఇస్తాడు, అప్పుడు నేను తిరిగి ఇస్తాను అనుకుంటాం. కానీ ఆడి బాధలు అర్థం చేసుకున్న దేవుడు, ఆ డబ్బులు ఇవ్వలేకపోయినా సరే సూర్యుడు అస్తమించే లోపు తీసుకెళ్ళు, మళ్ళీ పగలు తెచ్చుకో, కావాలంటే పగలు తెచ్చేసుకో, మళ్ళీ సాయంత్రానికి వాడికి అప్పగించాలి. ఎంత దయో చూడండి. ఈ సందర్భంలో ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చిందే ఎందుకండి? ఆయన కట్టడలు విధులు పాటించడానికి. పేదవారి ఎడ్ల ఎంత కనికరం కలిగి ఉన్నాడో చూడండి. విధవరాండ్ర ఎడ్ల కూడా అంత దయామయుడిగా ఉన్నాడు దేవుడు. 14, నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆ నాటికి ఇయ్యవలెను. సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు పేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. పనికొచ్చాడు, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేశాడు. సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు వాడు పొలంలోంచి పక్కకి వెళ్ళేలోపు ఏ పనన్నా చేయించి కూలిచ్చి పంపించాలి. లేకపోతే వాడు దేవుడికి మొరపెట్టాడు అనుకోండి, దేవుడు వింటాడు, అది నీకు పాపం అవుతుంది అంటున్నాడు. యాకోబు పత్రికలో కూడా ఉంటుంది 5వ అధ్యాయము. కూలి డబ్బులు కూడా మొరపెడతాయి అంట దేవుడికి. 5:4 చూడండి యాకోబు పత్రికలో, కొత్త నిబంధనలో. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి మీరెయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. కూలి డబ్బులు మొరపెడుతున్నాయి అంట. అంటే ఇది వాడిది, నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నా? నీ పెట్టిలో గుడ్లు పెట్టిద్దా? లేకపోతే ఈలోపు 4 రోజులు వడ్డీ తిప్పుదాం అనుకున్నావా? అంటే ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేయాలి. వారానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నెలకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ కూలి, పేదవాడి కూలి ఏ రోజుకే ఆ రోజు. ఎంత న్యాయవంతుడు చూడండి, ఎంత దయమయుడు దేవుడు. సాయంత్రానికి ఇచ్చేయాలంట. సూర్యుడు అస్తమించేలోపు అది ఉంచుకోకూడదు. ఒకళ్ళు ఉంచుకుంటే ఆ వ్యక్తి మొరపెట్టినా నీకు పాపమైంది, కూలి డబ్బులు మొరపెట్టినా నీకు మూడింది. అర్థమైందా? ఆ వ్యక్తి మొరపెట్టలేదు, డబ్బులు మొరపెట్టినాయి అనుకోండి, ప్రభా నేను ఆడి దగ్గర ఉండాలి, వీడి దగ్గరే ఉంచుకున్నాడు పెట్టిలో అని డబ్బులు మొరపెట్టినాయి అనుకోండి, ఏమైంది?
నీకు డబ్బులు, మొరపెట్టినే నీకు దెబ్బలేక. చదువుదా ఇంకా ఎన్నో వచ్చును, ద్వితీయోపదేశకాండం 16. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవరి పాపము నిమిత్తం వాడే, ఎవడు పాపం చేస్తే వాడే కానీ వాళ్ళ పిల్లలకి ఇవ్వకూడదు శిక్ష. 17. పరదేశికే కానీ తండ్రి లేని వారికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. పరదేశికైనా తండ్రి లేని వారికి, అనాథలకైనా న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడువై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించనని జ్ఞాపకము చేసుకొనవలను. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమంటే ఎన్నిసార్లు రాయించాడు ఈ మాట. ఒరే, ఒకప్పుడు నువ్వు ఐగుప్తులో బానేసవరా, ఆ బాధ ఏదో నీకు తెలుసు కాబట్టి పరదేశికి ఎట్టి పరిస్థితులు నువ్వు ప్రతి సందర్భంలో, ఒకప్పుడు నువ్వు ఐగుప్తులో బానిసవి, ఒకప్పుడు నువ్వు ఐగుప్తులో పరదేశివి, ఒకప్పుడు ఐగుప్తులో నువ్వు అల్లాడిపోయే వాళ్ళ బాధకి అని ఎన్నిసార్లు గుర్తు చేశాడంటే ఈ ప్రాక్టికల్ అనుభవాన్ని బట్టి అవతల వాడికి ఆ బాధ అర్థమైందని, ఆ బాధ అనుభవించేవాడు ఆ బాధ అనుభవించకుండా నువ్వు దయ కలిగి ఉండాలి. ఆ బాధ మనం అనుభవిస్తేనే ఎదుటివాడి బాధ మనకు అర్థమైంది. చలికి వణుకుతున్నాడు, చలికి వణకటం అంటే ఏంటో మనకు ఎప్పుడూ తెలియలేదు. ఎప్పుడు వెచ్చగా దుప్పటగా పూలు పడుకునే అలవాటు ఉందనుకోండి, 6 దాటగానే ఇంట్లో పడుకునే అలవాటు, బయట మీటింగులకి ఏమీ రాకుండా బయటికి వెళ్ళి చలికి వణకటం అంటే ఏంటంటే ఎట్లుంటుంది వణకటం అంటే అని అంటాం అంతే. ఆకలి బాధ ఎలా ఉంటుందంటే ఆకలి అయినోడికి అర్థమైంది. పేగుల్లో ఎలకలు పరిగెత్తున్నాయి ఇవన్నీ చెప్తారు. మంట పడుతుంది, కడుపు మండుతుంది ఆకలితో, ఇలాంటి మాటలని అంటాడు. ఎలా ఉంటుందంటే అది పుట్టినప్పుడు అర్థమైంది. వస్త్రహీనత అంటే ఎలా ఉంటుందో లేనివాడికి అర్థమైంది. అందుకని దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళకు గుర్తు చేస్తూ ఏమంటున్నాడు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి జ్ఞాపకం చేసుకో. అందుకే ఇప్పుడు దయ కలిగి ఉండు, లేకపోతే దేవుడు యాక్షన్ తీసుకుంటాడని చెప్తున్నాడండి. ఇవన్నీ ఎందుకు వీళ్ళకి కష్టాలు ఇచ్చాడు, వీళ్ళకి శ్రమలు ఇచ్చాడు, బాధలు ఇచ్చాడంటే వీళ్ళ బాధల వెనక వాళ్ళ బాధ జ్ఞాపకం చేసుకుంటే, వెనక రోజుల్లో బాధ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు సుఖపడుతున్నారు. అరణ్యంలో హ్యాపీగా వాళ్ళు మన్నా తింటూ హ్యాపీగా ఉంటున్నారు. ఆ బాధలు జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో మనం పరదేశికి ఏ ఇబ్బంది కలిగించకూడదు, సొంత ఇంట్లో పుట్టిన వాళ్ళలాగా చూసుకోవాలి, నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి అని చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు ఐగుప్తులో బానిసగా ఉన్నావు, ఐగుప్తులో చిత్రవద అనుభవించావు కాబట్టి ఆ చిత్రవద ఎవడో అనుభవించవాడు, అన్యుడైనా సరే పరదేశి అయినా సరే. అదండి దేవుని ప్రేమ. అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి పేతురు గారు ఒక మాట రాయించాడు. పేతురు గారు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి చదువుదాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని జాగ్రత్తగా వినండి. దేవ స్వభావమందు పాలివారగునట్లు, దేవ స్వభావం అంటే దేవుడి స్వభావంలో మీరు భాగస్థులు ఉన్నట్లు, దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఆ కారణము చేత, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, మీకున్న విశ్వాసములో మంచి లక్షణాన్ని, మంచి గుణాన్ని, మంచి గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు సహనమును, సహనమునందు ఆశానిగ్రహమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఏమన్నా ఇవన్నీ అయితే ఎప్పుడు వచ్చింది దయ? లాస్ట్లో వచ్చింది. అంటే అది కావాలంటే ముందు ఎన్ని స్టేజీలు దాటాలి? ఎన్నోనే లెక్క పెడతారా? విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశానిగ్రహం, సహనం, భక్తి, సహోదర ప్రేమ, దయ.
12 దాటితే 7 దాటితే 8 వస్తుంది. అంటే 7 దాటాలి. 7 ఏ స్టేజ్లో ఉన్నాం మనం? ఏడుస్తూ ఉన్నామా? 7 ఏ స్టేజ్లో ఉంటే మనం దయన ఉంచుకోవాలి. వాళ్ళు అక్కడ అనుభవించారు 400 సంవత్సరాలు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎవరిని మీరు అలాంటి బాధ మీరు పెట్టకూడదు. అంటే ఆ బాధ అనుభవించినోడికి ఎదుటోడి బాధ అర్థమైంది కాబట్టి, దేవుడు ఆల్రెడీ దయామయుడు కాబట్టి ఆయన దయ కలిగిన వారి ఎడల దయ చూపిస్తాడు, కఠినీల ఎడల వికటం చూపుతాడు ఆయన. కాబట్టి దయను ఖచ్చితంగా మనం అందరం ఏం చేయాలి? ఎవరి ఎడల? సంఘంలో ఉన్న ఎడల, బయట వాళ్ళు ఉన్న ఎడల. ఆ దయను చూపించే విషయంలో ఇబ్బందులు వస్తాయా? ఆటంకాలు వస్తాయా రావా? వస్తాయండి. మనకి పాత నిబంధనలో బాగా దయను చూపించిన ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు ఎవరన్నా మీకు? ఇంకా యోబు గారు కరెక్టే. ఇంకా యోబు గారు కాస్త ముదురు, అంటే కొంచెం వయసు బాగా ఉన్నవాడు. పెళ్ళి కాకుండానే అన్నలు హింసించినా, ఇబ్బంది పెట్టినా, నిష్కారణంగా చిత్రవద చేసి నీళ్ళని బావిలో పడేసిన, పశువు నమ్మినట్టుగా అమ్ముకున్న వాళ్ళ పట్ల దయ చూపించాడు. కరువులో ఈయన మంచి స్టేజిలో ఉన్నప్పుడు, ఐగుప్తులో కరువులో ఉన్న సహోదరులు ఈయన దగ్గరకు వచ్చినప్పుడు పగ తీర్చుకునే ఆలోచన లేకుండా వాళ్ళ పట్ల ఏం చేపించాడు? ఈలోపు యోసేపు గారు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు చెప్పండి. బానిసగా అమ్మబడ్డాడు, అన్నల చేత అవమానపరచబడి తన్నులు తిన్నాడు. ఆ తర్వాత ఒక బేరం పోయి మరొక వ్యక్తికి మారు బేరానికి అమ్మబడ్డాడు. అక్కడ ఆయన భార్య అవమానపరిస్తే జైలు పాలయ్యాడు. జైల్లో కూడా ఇద్దరు మోసం చేశారు. ఒకడు చచ్చిపోయాడు, రెండోవాడు మోసం చేశాడు. 2 ఏళ్ళు ఆ జైలు శిక్ష అనుభవించాడు. ఇన్ని సందర్భాల్లో ఎవరి మీద ఆయనకి కోపం, ద్వేషం, పగ రాలేదు. ఎవరి మీద అండి? ఆడు నన్ను అట్ట చేయబట్టి, నా అన్నలో సొంత రక్త సంబంధులే నన్ను ఇలా చేయబట్టి నాకు ఈ దుస్థితి వచ్చిందని ఏ రోజు కుంగిపోలేదు. ఎప్పటికీ దైవభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అంత దయ కలిగి ఉన్నాడు. అంటే దయ కలిగిన వానికి కష్టాలు వస్తాయా? ఇబ్బందులు వస్తాయా? ఇబ్బందులు వచ్చినప్పుడు బాధపడి, అన్ని సంతోషాలు వచ్చినప్పుడు ఉప్పొంగేవాడు దయను చేరలేడు. ఆ దయలో వాడు ఎమడలేడు. అర్థమైందా? యోసేపు గారు అన్ని ఇబ్బందులు పడి, అన్ని ఇక్కట్లు పడి, జైలు పాలయ్యి కూడా అవన్నీ తట్టుకొని ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఆయన దయలో ఏ స్టేజ్కి వెళ్ళాడు? పరాకాష్ఠకి వెళ్ళిపోయాడండి. దేవుడు మన జీవితాల్లో కూడా అపజయాలను అనుమతించడానికి, ఆడు ముందు ఓడిపోయినట్లు ఉంటుంది, అవతల ముందు అవమానపరచబడినట్టు ఉంటుంది, అవతల ముందు తగ్గించినట్టు ఉంటుంది, వేస్ట్గా అనిపించింది. ఒక్కో సందర్భంలో చాలా ఇబ్బందులు, ఇరుకులు గురైనట్టు అనిపించింది. కానీ వీటి వెనక నువ్వు అలాగే నిలబడి ఉంటే ఒక యోసేపు గారిలాగా దయలో మనం మరింతగా అభివృద్ధి చెందుతాం. అందుకే దేవుడు అపజయాలను మన జీవితంలో అనుమతించడానికి కారణం ఏంటంటే, నేను ఎంత భక్తిగా ఉన్నాను, ఇంత చేస్తున్నా, నాకేంటి ఎలా అవుతుంది? ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు, గుర్తింపు లేదు. మొన్న ఎక్కడో జోకు విన్నాను, ఎవరో చెప్పారు పాస్టర్ గారు, సంఘంలో ఒక ముస్తలామ మానేసిందంట, 4 వారాల నుంచి రావట్లేదంట. ఏసన్న గారు చెప్పాడు, విన్నాను. ఏందమ్మా రావట్లేదంటే, అసలు మీ సంఘంలో నాకు గుర్తింపు లేదయ్యా అంటుందంట. సంఘంలో గుర్తింపు, ముసలామ మూల కూర్చొని ముసలామ రావట్లేదు, ఎందుకంటే గుర్తింపు కావాలి ఆమెకి. ప్రభువు గుర్తిస్తే చాలు అనుకోవట్లా. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు మానేస్తారంటే మానేస్తారు. ఎందుకు మానేశారంటే ఇంకా వాళ్ళకి దయతో సంబంధం లేదు. వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు కనపడాలి, అందరూ పొగడాలి. అబ్బో ఏం వీరురాలు, శూరురాలు అని అందరూ పొగిడితే ఉంటారు. అందరు తిడుతున్నారు అనుకో, అసలు నేను వేస్ట్, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు గుర్తింపు లేదని ఎగ్గొట్టి మానేస్తారు. అలాంటి వాళ్ళకి దయలో పరీక్ష పెట్టాడు దేవుడు. మరింత దయగలివానిగా నిన్ను చేయటానికి ఈ పరీక్షలు పెట్టాడనే ఆలోచన రాకపోతే మనం మరింత దయగలిగేవారుగా ఉండలేం. అందుకే ఖచ్చితంగా ఏ పరీక్ష పెట్టినా దేవుడు మరింతగా మనల్ని హెచ్చించడానికి పెడతాడు. అందుకే పేతురు పత్రికలు అంటాడు కదా 5వ అధ్యాయంలో, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై అణిగి ఉండండి. 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు
మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై అణిగి ఉండండి. ఎప్పుడో ఆయన హెచ్చిస్తాడు, అప్పటిదాకా అణిగి ఉండాలి. అప్పటిదాకా దయను ఏమాత్రం కోల్పోకూడదు, మరింత దయగలిగిన వారుగా చేస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. ఒకని ఎడల ఒకడు అంటే సంఘములో ఉన్న అందరం దయ కలిగి అంటే వేరే ఏ స్టేజ్ అది? 8వ స్టేజ్ పరాకాష్ఠ. అంటే దయ అన్నిటినీ ప్రేమ అన్నిటినీ తాడుకొనును, అన్నిటినీ సహించును, అన్నిటినీ ఓర్చును. ఇవన్నీ చదివాం కొరింథీ పత్రిక 1వ పత్రిక 13లో. అంటే దయ అంటే అన్నిటినీ తట్టుకుంటే ఆ స్టేజ్లో నువ్వు నిలబడతావు. అవతలోడు చీచి అన్న, అసహించుకున్న, పనికిమాలినోడు అన్న, నువ్వు నిన్ను ఏమన్నా అన్ని నువ్వు దయ కలిగి ఉంటే, అవతల వ్యక్తిని దయతోనే చూస్తూ ఉంటే, ఆ వ్యక్తి నిన్ను దయగా చూడకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం వాళ్ళని దయగానే చూడు. కాబట్టి ఒకని ఏళ్ళ ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, జాగ్రత్తగా వినండి, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు, ఇక్కడ పోలిక చెప్పాడండి. క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించాడు. ఇప్పుడు వాస్తవంగా మనల్ని క్షమించటానికి అర్హత ఉందా మనకి? చెప్పండి. ఏ మూలలో మనకు దయ ఉందని దేవుడు క్షమించాడు చెప్పండి? మంచోళ్ళం అయితే క్షమించాడా? చెడ్డోళ్ళం అయితే క్షమించాడా? చెడ్డోళ్ళ పట్లే దయ చూపిస్తున్నాడు దేవుడు. చెడ్డోళ్ళ పట్లే. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా, అంటే వాస్తవంగా మనకు అర్హత లేదు, అయినా దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించినప్పుడు మరి అవతలోడికి అర్హత లేదు మనం క్షమించడానికి, అయినా ఏం చేయాలి? పోలిక అర్థమైతే ఇంకా ఎవరిని నేను క్షమించను అనటానికి వీల్లేదు. క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని ఎలా క్షమించాడో, అర్హత లేని మనల్ని క్షమించటానికి యేసుక్రీస్తు ద్వారా అర్హతనిచ్చాడు. అలాంటిది మనం కూడా ఎదుటివారి వాళ్ళు ఏం చేయాలి? క్షమాపణ కలిగి వాళ్ళని కూడా క్షమిస్తే అప్పుడు దయ కలిగిన వారం అవుతాం. అందుకే ఒకరి ఏడ ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించండి అన్నాడు. చివరిగా సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దానిని కృంగచేయును, దయగల మాట దానిని సంతోషపెట్టును. ఒక వ్యక్తి విచారంతో ఉన్నాడు, వాడు కుంగిపోతా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దయగా మాట్లాడావనుకోండి, ఏమైందంట అంటే కుంగిపోయేవాడిని సైతం నీ మాట ఏం చేసిద్ది? ఏమంటే దయగల మాటే ఒక వ్యక్తిని బూస్ట్ ఇచ్చినట్టుగా ఆ కుంగపోయే వ్యక్తి పైకి లేపగలిగితే, దయగలిగిన క్రియ చేస్తే అర్థమవుతుందా? దయగల మాటే ఒక వ్యక్తిని, కుంగిపోయే వ్యక్తిని లేవనెత్తితే, దయగలగా క్రియ చేస్తే, చెప్పండి, ఆ ఇబ్బందుల్లో ఉన్నారు, కుంగిపోతున్నారు, నాకు ఎవరు లేరు, సహాయం లేదని బాధపడుతున్నారు, మేము ఉన్నాం నీకెందుకు అని ఒక మాట అన్నాం అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? బూస్ట్ తాగినంత హుషారు వచ్చింది. మేము ఉన్నామనే మాట వరకు అనేస్తే వస్తేనే అంత హుషారు వస్తే, మేము ఉన్నామని రుజువు చేయడానికి ఏదో క్రియ చేసామనుకో వాళ్ళకి, అప్పుడు ఎలా ఉంటుంది? అదే దయ అంటే. మనకి ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఆ దయను పోగొట్టుకోకుండా ఉంటే దయలో ఇంకా ఎదిగిపోతామన్నమాట. దయగలిగిన వారికి, మరింత దయగలిగిన వారిగా మనల్ని చేయటానికి దేవుడు అప్పుడప్పుడు మన జీవితాల్లో అపజయాల్ని అనుమతించడానికి కారణం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపా కనికరమ కలిగిన మా కన్న తండ్రి, దయ కలిగిన దేవా, మీరు దయగల వారి ఎడల
దయచూపుచు కఠినుల ఎడల వికటము చూపుతున్న మా గొప్ప దేవ మీ స్తోత్రాలు. మీ వాక్యం చదవటం రాక అపార్థం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు తండ్రి. కేవలం వారు తప్పు పట్టడానికి మాత్రమే దాన్ని చదువుతున్నారు, కానీ అందులో ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. పరదేశంలో సైతం మీరు ఎంతగా ప్రేమించారు అనేది మీ వాక్యపు లోతుల్లోనికి వెళితే అర్థమవుతుంది. అపార్థం చేసుకుంటున్న వారు తండ్రి వారిని క్షమించండి, అర్థం చేసుకునే మనసును వారికి అనుగ్రహించండి. ఇదిగో నాయన, మేము కూడా క్షమాపణకు అర్హులం కానప్పటికీ క్రీస్తు యేసునందు మీరు మమ్మల్ని ఎలా క్షమించారో ఆ దయతో మేము కూడా ఒకరి ఏళ్ళ ఒకరు దయ కలిగి కరుణా హృదయులై ఒకరినొకరు క్షమించుకునే భాగ్యాన్ని మనసును మా అందరికీ ప్రసాదించండి. మిగతా ఏ సంఘాల్లో లేని ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. చిత్తమైతే మీ చిత్తమైతే మిగతా సంఘాల్లో కూడా ఇది నేర్చుకోవటానికి మేము మాదిరికరంగా కనిపించడానికి ఒక మాదిరికరమైన సంఘంగా తీర్చండి. మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసయ్యా. మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చండి. మీకు మరింతగా వారు హత్తుకొని మీ ఎళ్ళ వారు మీరు చేసిన మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారందరినీ తిరిగి సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. మీరు విడిచిపెడితే మమ్మల్ని ఎవరూ బాగు చేయలేరయ్యా. కనుక దయ కలిగి మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని మీ చిత్తానుసారంగా నడిపించమని కోరుకుంటూ, మిగతా ఆరాధన కార్యక్రమాలు కూడా మీ నామానికి మహిమకరంగా, అనేకమైన ఆత్మలకు క్షేమకరంగా, మరి ముఖ్యంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి కావలసిన కార్యక్రమాలన్నీ జరిగించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.